హలో ఇప్పుడు మనం వెనిలా స్వీట్ చేసుకుంటున్నాం. దీన్ని ఐస్ క్రీమ్ స్వీట్ అని కూడా అంటారు. వెనిలా కేక్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్‌కి చాలా బాగుంటుంది. ఫస్ట్ కొలతలు చెప్తాను. నేను కొలతలు ఎలా చెప్తున్నాను అంటే బౌల్ ప్రకారం చెప్తున్నాను. ఒక ఫుల్ బౌల్ మిల్క్ పౌడర్ తీసుకుంటే ఆ బౌల్‌లో సగం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి అండ్ షుగర్ ఈక్వల్‌గా తీసుకోవాలన్నమాట. కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్‌కి అండ్ వెనిలా ఎసెన్స్. వెనిలా స్వీట్ మనం చేస్తున్నాం. ఫస్ట్ మిల్క్ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇందులో నెయ్యిని మిక్స్ చేసేసుకోండి. బాగా కంప్లీట్గా ఇందులో నెయ్యి కలిసిపోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈజీ స్వీట్, టేస్టీ స్వీట్. నెయ్యిని మిక్స్ చేసేసేయండి పాలపొడిలో. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో చక్కెర వేసేయండి. చక్కెర వేసిన తర్వాత చక్కెర మనం సగం బౌల్ తీసుకున్నాం కదా, పావు బౌల్ ఇన్ని నీళ్ళు తీసేసుకోండి. చక్కెర కరిగి తీగ పాకం రానివ్వాలి. ఆల్రెడీ మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్లో మనం షుగర్ కంటెంట్ చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ కలపకండి, జస్ట్ మధ్యలో ఒక్కసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా అంటూ ఉంటే మనకి ఇలా తీగలాగా అంటుకోవాలన్నమాట. తీగ పాకం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ ఇంకా నెయ్యి ఇందులో వేసేయాలి. అలాగే ఒక 4 to 5 ml వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రండి, ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసి కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ముద్ద ఉంది కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉంది యాక్చువల్లీ. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లగా అవ్వాలి. తర్వాత కట్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా సైడ్స్ లూజ్ చేసుకోండి. ఇలా మనం రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమున్న సైజులో కట్ చేసుకోవడమే. సింపుల్ స్వీట్. ఫస్ట్ మిడిల్లో కట్ చేయండి. మామూలుగా చూస్తూనే ఉంటాం ఈ టైప్ స్వీట్స్, ఫ్యాన్సీ స్వీట్స్. ఇవన్నీ ఇష్టం ఉన్నట్టుగా బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు. మధ్యలో ఇలా కొంచెం వేడిగా ఉంది కాబట్టి అంటుకుంటుంది. అంతే, రెడీ అయిపోయింది. సో స్వీట్స్ ఇలా ఇంట్లో సింపుల్గా పండక్కి తయారు చేసేసుకోండి. ఈ రెసిపీ చేసేటప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం పిండి ఏమైనా ప్యాన్లో పల్చగా అయిపోతే అస్సలు హైరాణ పడకండి. కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, మేనేజ్ చేసేయండి. సో ఇలా సింపుల్ స్వీట్స్ తయారు చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.